ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదే మానవ కుటుంబంలో ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అనేది ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటారు. అంతా లేదని కాదు, కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా అక్రమం విస్తరిస్తున్నట్టుగా, చెడుతనమే ఎక్కువైనట్టుగా ఈ కుటుంబ అనుబంధాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా దెబ్బతినిపోతూ ఉన్నాయి. విలువలు లేని కుటుంబాలుగా మారిపోతూ ఉన్నాయి. తల్లి జన్మనిచ్చినటువంటి తండ్రి, రక్త సంబంధము, పేగు బంధము, ఇవి మనము చక్కగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తల్లిని తండ్రిని గురించి బైబిల్ గ్రంథం మనకు చాలా చక్కగా వర్ణిస్తూ ఉంది. ముందు దేవుడు, తర్వాత తల్లిదండ్రులే ఉన్నారు కదా. ఈ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆరాధించాలని చెప్పిన దేవుడు రెండో మాటగా చెప్తున్నాడు, ఈ తల్లిని తండ్రిని సన్మానించము అంటున్నాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్తాను. కాబట్టి తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనము పిల్లలకు జన్మనిచ్చాం కాబట్టి మనము తల్లిదండ్రులు. ఈ విధంగా తరము అనేది తరము మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, కొంతమంది తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాళ్ళు అవమానాన్ని, అపకీర్తిని కలగజేసుకుంటారని ఇక్కడ చెప్పుకున్నాం, రాయబడారు. ఎంతోమంది తల్లులను, తండ్రులను చంపినటువంటి పిల్లలు ఈ చరిత్రలో ఉన్నారు. అలాగే పిల్లల్ని చంపినటువంటి తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందంటే, అందరూ దేవునికి అనుకూలంగా జీవితాలను గడపడం లేదు కాబట్టి ఆ విధంగా తయారైపోతూ ఉన్నారు. మనిషి ఎంత రాక్షసుడిగానైనా మారిపోతాడు, ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగానైనా మారిపోతాడు. ఒక స్త్రీని హైదరాబాద్లో అనుకుంటా నిన్ననే నట్ట నడి బజార్లో మెయిన్ రోడ్లో నరుకుతా ఉన్నాడు. స్త్రీని కూడా చూడకుండా తల్లిలో మరి ఇంకొకటి తెలియదు. ఇట్లాంటివెన్నో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, దీనంతటి కారణం పాపమే, ఇంకేమీ కాదు. మానవుని యొక్క హృదయంలో పాపము తిష్ట వేస్తుంది కాబట్టి ఇక దేవునికి ఎందుకు భయము, భక్తిని దానికి చోటు లేని కారణం చేత మనసు ఎంతకైనా తెగించాలి. నవమాసాలు మోసి కన్న తల్లిని, పెంచిన తండ్రిని కిరాతకంగా చంపినటువంటి పిల్లలు, ఇది కూడా ప్రమాదకరమైనటువంటి. అయితే మనము మంచి తల్లుల గురించి, మంచి తండ్రుల గురించి కూడా చూడవచ్చు. బైబిల్లో మనము కొద్ది నిమిషాలు ఇప్పుడు తల్లుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఒక తల్లి ఏం చేసిందో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. అందరూ ఒకేలాగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, తల్లి కొనియాడబడుతుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుంచి మనం కొన్ని వాక్యాలు చదువుదాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. గమనించండి, ఇక్కడ ఒక మామూలుగా జనరల్గా ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఒక ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాడు. ఆయన తూరు సీదోన్ల ప్రాంతాలకు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. మనకు 24 రాయబడింది కదా. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండాలని కోరాడు, కానీ అది మరుగై ఉండలేదు. ఆయన వచ్చాడు తూరు సీదోన్ల ప్రాంతాలకు, ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకోగానే అపవిత్రాత్మ ఒక బిడ్డకు పట్టింది. ఆ బిడ్డ తల్లి యేసు ప్రభువారు ఆ గృహంలో ఉన్నారని తెలుసుకుందట. ఇక్కడ చూడండి, తల్లి యొక్క ప్రేమ. తల్లి అంటే నవమాసాలు మోసి పిల్లల్ని కన్న తల్లికి ఎలా ఉంటుంది అనేది మనము తల్లి గురించే మాట్లాడుకుందాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె అంటామే. ఒక స్త్రీ ఆయనను గూర్చి వినిందట. అంటే అంతకుముందు ఈ అపవిత్రాత్మ వలన ఈ చిన్న కుమార్తె చాలా ఇబ్బంది పడేది. తల్లిగా తన ప్రయత్నాలు ఏవైనా చేసిండొచ్చు, కానీ లాభం లేదు. కానీ యేసు ప్రభువుని గురించి వినింది. చూడండి, మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ప్రభు వచ్చాడు, యేసయ్య వచ్చాడు,
మెస్సియా వచ్చినాడు, ఆ ఇంట్లో ఉన్నాడంటే ఆయన ఇంతకుముందు ఎంతోమందిని బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు, క్షమించినాడు, చనిపోయిన వాళ్ళని బతికించినాడు. ఇవన్నీ కూడా యేసుప్రభు పరిచర్యలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన గురించి ఆమె వినింది. ఆ ఇంట్లో ఉన్నాడని ఆమె తెలుసుకుంది, ఒక తల్లి తెలుసుకుంది. తన బిడ్డ బాగలేదు, దయ్యం పట్టింది. దయ్యం పట్టిన తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం ఒక తల్లి ఎలా చేస్తుందో చూడండి. విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. అసలు అవకాశమే ఇంకా వేరే దానికి ఆమె ఇవ్వనే లేదు. యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడింది. అంటే సిగ్గుపడడం కానీ మొహమాటం కానీ ఏమైనా అనుకుంటారేమో అని, ఆయన కాళ్ళ మీద పడితే ఎట్లా, ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు కదా, నా విలువ ఏమైనా పోతుందో, ఇలాంటివన్నీ ఏమీ లేవు. మనం మంచి డ్రెస్ ఉంటేనే ఒకసారి కూర్చోకపోవడానికి కారణాలు ఉంటాయి. ఒకవేళ బస్సులో మనం మంచిగా డ్రెస్ చేసుకొని కూర్చున్నాం అనుకోండి, పక్కలో డ్రెస్ బాగాలేనలో కూర్చుంటే అలా పోయాం, ఇన్నే కూర్చోాలి, నా మంచి కూర్చుంటుందని ఆడలు బాగా కొడాడుతుంటారు. చూడండి, అట్లాంటిది అంటే సెల్ఫిజం అని ఒకటి ఉంటుంది. తన బిడ్డ బాగు కోసం ఆమె ఏం చేసిందంటే తను తాను పూర్తిగా తగ్గించుకుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. మనం ఆమె యొక్క దైనందిన జీవితం ఏంటో మనకు తెలియదు, కానీ ఆమె కుటుంబ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. తన బిడ్డ బాగలేనప్పుడు రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ బిడ్డకు నవమాసాలు మోసి కనిపించినటువంటి ఆ బిడ్డను ఆ అపవిత్రాత్మ పట్టి పీడిస్తూ ఉంటే ఆ బిడ్డ లైఫ్ బాగలేదు. ఆ బిడ్డను బాగు చేసుకోవాలన్నటువంటి ఆ కుతూహలం, ఆ తపన తల్లికి ఎంతుందో చూడండి. తల్లి ప్రేమ. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే ప్రేమను వర్ణించేటప్పుడు ఒకటి తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నేను నిన్ను ఆదరిస్తానన్నాడు. చూసినారా? ఎందుకంటే ఆ తల్లిలో దొరికే ఆదరణ అలా ఉంటుందట. ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి బాగలేదు, సమయము ఎంతో పోయింది, ధనము పోయి ఉండొచ్చు, ప్రయత్నాలు చాలానే ఉండొచ్చు, కానీ యేసును గురించి వినగానే ఒక ధైర్యం వచ్చింది, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దనేటువంటి ఉత్సాహం వచ్చింది. వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడ్డం అంటే అంత ఈజీ కాదు. మనసు ఎంతో కఠినంగా ఉంటుంది మంది. మనం డైరెక్ట్గా పోయి పాదాల మీద పడతామా? ఊరికి చేతులు పట్టుకొని కాళ్ళు అనుకుంటాం కదా, అలవాటు. చేతులు పట్టుకొని కాళ్ళు అనుకుంటాం, అన్నీ అనుకోమంటాం. వాళ్ళు కూడా అన్నీ అనుకోపోనంటే అంటే మన ఫీలింగ్ అనమాట. అట్లా అంటే అంత బాధ ఉంది మాకు, మీరు అంత ఈ కాళ్ళు పట్టుకుని ఎంత సమానమో అని అంటాం. అది అనుకుంటామని కాదు, ఏమే కరెక్ట్గా పడింది, కాళ్ళ మీదనే పడింది. అనుకోలేదు ఇక్కడ. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని ప్రభు కాళ్ళు అనుకో, గడ్డ పట్టుకొని కాళ్ళు అనుకో, ఎన్నో గంట బతికి అన్నామే. ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీదనే పడింది. అది తల్లి. తన గౌరవం కాదు, తన ప్రెస్టీజ్ కాదు, ఇవేవి కాదు. నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ క్షేమంగా ఉండాలి, నా బిడ్డ నా ప్రతిరూపం. అదే తల్లి అంటే. ఆ ప్రేమను ఆ బిడ్డ అయినా, ఈరోజు మనం బిడ్డలమైన తల్లి యొక్క ప్రేమను కానీ త్యాగమును కానీ ఇవన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఊరికనే చెప్పాలి, తల్లిని తండ్రిని సన్మానించుము అని. గర్భములో 9 మాసాలు 270 రోజులు పిండము అండము బ్రహ్మాండంగా వృద్ధి పొందుతూ ఉంటే, ఎక్కడ లోపము లేకుండా తీర్చిదిద్దేవాడు దేవుడైతే, రోజు రోజుకు భారం పెరుగుతూ ఉంటే ఆ బిడ్డను భరిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మోసి బిడ్డను కని ఈ లోకంలో దేవుని యొక్క ప్రతిరూపాన్ని ప్రవేశపెట్టే ఒక గొప్ప బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు తల్లులు. కాబట్టి ఇక్కడ ఒక మంచి తల్లిని మనం చూస్తూ ఉన్నాం. తన బిడ్డ యొక్క క్షేమం కోసం యేసు ప్రభు పాదాల మీద పడింది. ఆ స్త్రీ సురోపెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుకొని ఆయనను వేడుకొని చూస్తారా, బ్రతులాడింది, వేడుకొని. యేసుప్రభు వారు ఒక పరీక్ష పెట్టాడు. అంతా ఆమె మాటలన్నీ కూడా, నేను పిల్లల రొట్టెను తీసి మొదట పిల్లలు కదా తృప్తి పొందాలా, పిల్లల రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకి వేయడం కుదరదు అన్నట్టుగా మాట్లాడాడు. ఆమె అంటుంది, ప్రభువా నిజమే, కానీ కుక్క పిల్లలు కూడా బల్లా కింద ఉండే పడే ముక్కలు తినొచ్చు కదా అని చెప్తాడు. ఎక్కువ మాట్లాడేలా ఇంకా ప్రభు ఆ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాడు. ఆమె ఇంటికి వచ్చి
తన కుమార్తె మంచం మీద పట్టుకొని ఉండుటాయో దయ్యము వదిలిపోయి ఉండుటయో చూచు. ఇప్పుడు ఎంత సంతోషపడింది ఆ తల్లి. ఇప్పుడు ఎంతో కాలం నుంచి అపవిత్రాత్మ ఆ బిడ్డను పట్టి పీడిస్తూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఈ బిడ్డను చూసి తల్లికి ఎంతో వేదన, మనసులో క్షోభ. ఇది ఎందుకురా ఎట్లా జరుగుతూ ఉంది, ఎట్లా పోతుంది, ఇది ఏం కథ అని. కానీ ఆ బిడ్డను అపవిత్రాత్మ వదిలిపోవడానికి, దయ్యం వదిలిపోవడానికి ఒక మంచి వేదిక దొరికింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుప్రభు చెప్పినాడు, ఇప్పుడు వెళ్ళి దయ్యం పోయింది పొమ్మ అని వెళ్ళిపో అని చెప్పినాడు. ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా దయ్యం పోయింది, ఆ బిడ్డ స్వస్థత పొందుకుని ఉంది. ఇప్పుడు ఎంత సంతోషం ఆ తల్లి. ఎలా సంపాదించుకోగలిగింది ఆ తల్లి తన బిడ్డకు ఆరోగ్యాన్ని? యేసు ప్రభు పాదాల మీద పడి సంపాదించుకుంది, తన్ను తాను తగ్గించుకుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ ఇలాంటి తగ్గింపు జీవితం కుటుంబం కోసం కలిగి ఉండాలి. పిల్లల కోసం తల్లులు, పిల్లల కోసం తండ్రులు, తల్లుల కోసం తండ్రుల కోసం పిల్లలు దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థనలు చేసినప్పుడే, మొరపెట్టినప్పుడే, ప్రయత్నం చేసినప్పుడే, దేవునికి అప్పగించినప్పుడే అందరిలో కార్యం జరుగుతుంది. దేవుడు స్వస్థతనిచ్చేవాడిగా ఉన్నాడు. ఇంకొక తల్లిని గుర్తు చేస్తాను నేను. ఇంకొక తల్లి ఎలాంటి తల్లి చెప్తాను. ఈమె ఇంకో కొంచెం కొత్త రకం. మార్కు సువార్త, ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయం నుంచి ఇది తరచుగా మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. ఒక బిడ్డ తల్లి దగ్గరికి అడుగుతుంది, నేనేమి అడిగదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమో అనెను. తర్వాత 28 వచనం, పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ఒళ్ళు గొగ్గురు పొడిచే మాట. మామూలుగా అయితే దాని మీద మనసు పెట్టి చదివితే ఒళ్ళు గొగ్గురు పొడిస్తారు. ఇక్కడ కూడా తల్లి బిడ్డ కనపడతా ఉన్నారు. ఇక్కడ బిడ్డ ఏం చేసిందంటే నాట్యం చేసింది. బిడ్డ నాట్యం చేసింది. ఎక్కడ చేసిందంటే రాజు సముఖంలో చేసింది, హేరోదు సముఖంలో చేసింది. ఎందుకు చేసిందంటే ఆ రోజు హేరోదు జన్మదినం కాబట్టి చేసింది. మరి గిఫ్ట్ ఏం అడిగింది? బాగా నాట్యం చేసినందుకు రాజుకు, హేరోదుకు అమితమైన ఆనందం కలిగింది. ఇంతమంది రాజుల దగ్గర, ఇంతమంది వాళ్ళ దగ్గర మంచిగా నాట్యం అన్నావమ్మా, నీకేం కావాలో చెప్పు ఇస్తాను అంటూ, రాజ్యంలో సగం ఇమ్మంటావా, ఇచ్చేస్తానన్నాడు. ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. అయితే ఆ చిన్నదానికి అర్థం కాలే, ఏం అడగాలనో. సరే బంగారం అడగమంటావా, రాజ్యం అడగమంటావా, నా అమ్మని అడగసలే అని చెప్పి వాళ్ళమ్మని అడిగింది. అమ్మా రాజు ఇట్లా అంటున్నాడు, ఏం కావాలో చెప్పు ఇస్తా అంటున్నాడు, రాజ్యంలో సగమని ఇస్తానంట, మంచి అవకాశం తీసుకున్నావా అని అంటే, వాళ్ళమ్మ రాజ్యం వద్దు ఏమొద్దు కానీ, ఏం రాజ్యం ఆటికి పోతుంది, ఎప్పుడు మన చేతిలో ఉండేది, రాజ్యం మన చేతిలో ఉన్నాడు, రాజ్యం ఆటికి పోతుంది, హేరోదే మన చేతిలో ఉన్నాడు, రాజ్యం ఆటికి పోతుంది, అధికారం ఆటికి పోతుంది. అయితే ఇక్కడ నువ్వు అడగాల్సింది ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేటువంటి ఒక ఆయన